ఆ రోజున అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉండి ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం మీద కానీ మొత్తం మీ పరిపాలనలో టీటీడీలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత నువ్వు మాట్లాడు, అప్పుడు మేము కూడా మాట్లాడతాము. నీకు ధైర్యం ఉంటే పెట్టు, లేదు నువ్వు గనక ధైర్యం ఫేస్ చేసే ధైర్యం లేదంటే మేమేం చేయలేము దానికి. కానీ ప్రజలు మాత్రం క్షమించరనేది ఆయన చాలా స్పష్టమైన హెచ్చరిక చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చిలికి చిలికి గాలివాన్ చేసినట్టుగా ఆయన తప్పును ఒప్పుకుని దాని మీద చర్యలు తీసుకునే బదులు అందులో నేరాలని ఆయన ప్రభుత్వంలో జరిగిన అన్ని కుంభకోణాలని సమర్థించుకుంటా మాట్లాడుతున్నాడు. అన్ని ఆధారాలు దొరుకుతున్నాయి, సిట్టు దర్యాప్తులో అనేక అరెస్టులు జరిగినాయి, అన్నిటికి సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని దాగుడు మూతలు ఆడితే ప్రజలు సహించరు. అందరికన్నా ముందు అసలు ఈ దర్యాప్తు సంస్థల కన్నా ముందు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవినీతిమయమని తెలుసుకోబట్టే అన్నిటికన్నా ముందు ప్రజలు తీర్పిచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తు ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికన్నా ముందే కదా. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే ప్రజలు, ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరస్కరించిందే ప్రజలు. అదే